ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం చోటు చేసుకుంది. ఎంపీ సీటుపై బీజేపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఏలూరు పార్లమెంట్ టికెట్పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామంజనేయుకు చుక్కెదురైంది. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో గారపాటి చౌదరి అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్గా పోటీ చేయాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మీయ సమావేశంలో గారపాటి కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఎంపీ సీటుపై బీజేపీలో అసంతృప్తి సెగలు రగుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సిద్ధు చూడవచ్చు, ఇప్పటివరకు చూసిన కనుక ఏలూరు జిల్లాకు సంబంధించి చూసిన కనుక జనసేన టీడీపీకి సంబంధించినటువంటి అసంతృప్తి చూసాము. ఇప్పుడు తాజాగా కూడా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ ఏదైతే పార్లమెంట్ స్థానం ఉందో ఈ పార్లమెంట్ స్థానంపై ఆశలు పెట్టుకున్నటువంటి ఇక్కడున్నటువంటి గారపాటి సీతారామంజనేయ చౌదరి కూడా ఇక్కడున్నటువంటి సీటు నుంచి ఆశిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడున్నటువంటి బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా యాక్టివిటీలు పలు కార్యక్రమాలు కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పనుల్లో కూడా ఆయనకి సంబంధించి కూడా ఆయన స్థానంలో మరోవైపు మాజీ కేంద్ర మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి సుజనా చౌదరి కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ సీటుకి సంబంధించి కూడా ఆయనకి కేటాయిస్తారంటూ కూడా ఊహాగానాలు రావడంతో కూడా ఇక్కడున్నటువంటి బీజేపీలో కూడా అసంతృప్తి శాఖలు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఎంపీ సీటుకి సంబంధించినటువంటి ఆశ పెట్టుకున్నటువంటి ఇక్కడున్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో గారపాటి సీతారామాంజనేయ చౌదరి కూడా ఈరోజు ఏలూరుకు సంబంధించినటువంటి క్రాంతి కళ్యాణ మండపంలో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి అతీతంగా కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కేడర్ని అంతా కూడా పిలిచి ఆత్మీయ సమావేశంలో తన నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతున్నారని చెప్పొచ్చు. పార్టీ కేడర్ అంతా కూడా గారపాటి సీతారామరాజు చౌదరి కూడా అవసరమైతే సీటు కనుక ఎంపీ సీటు ఈయనకి కేటాయించకపోతే రెబల్గా అయినా పోటీ చేయాలంటూ కూడా కార్యకర్తలు కూడా సూచించిన తరుణంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికైతే భారీ స్థాయిలో కూడా ర్యాలీ కూడా చేపట్టారు. ఏలూరులో కూడా బల ప్రదర్శన కూడా చేపట్టారు. సీటు విషయంలో తమకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడున్నటువంటి సీటు విషయంలో మరోవైపు టీడీపీకి సంబంధించి కూడా కన్నేస్తుందని చెప్పొచ్చు. నరసాపురం సీటు విషయంలో రఘురామకృష్ణరాజు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇక్కడున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పావులు కదుపుతున్నారు. అదే తరుణంలో ఓడిపోయే సీట్లన్నీ కూడా తమకే ఇస్తున్నారంటూ కొంతమంది నేతలు కూడా బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తాము బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ సీటు కేటాయించాలని చెప్పి కూడా చూస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, బీజేపీకి సంబంధించి సీటు ఆశిస్తుంది, ఏ విధంగా చూస్తారు అసలు? సార్ ఇప్పుడు మేము కనీసం ముందు 5 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. గ్రౌండ్ మొత్తం ఇక్కడ 16,000 బూత్ లెవెల్ వరకు మన కార్యకర్తను పెట్టుకున్నాం. బూత్ స్థాయి వరకు కిందే దిగిపోయాం. 417 శక్తి కేంద్ర ప్రముఖులు మొత్తం 16,000 బూత్ అధ్యక్షులు ఉన్నారు. మాకి వేరే పార్టీకి అసలు బూత్ స్థాయి కార్యకర్త లేదు. ఆ పార్టీకే కానీ మాకు ఇప్పుడు చౌదరి గారు ఇప్పుడు నుంచి కాన్ఫిడెంట్లో జబర్దస్త్ టీం తీసుకువచ్చి కమలం గుర్తును గలిగలిగా తీసుకువచ్చాం. అదే మాకు బాధాకరం. ఇప్పుడు వరకు టికెట్ కన్ఫర్మ్ ఎందుకు రావట్లేదు? సార్కి పేరు వస్తే అంతే ఉత్సాహంగా పనిచేస్తాం. బోల్ మంది అక్కడ బాధపడుతున్నాం. మేము చాలా బాధాకరం విషయం అండి. అసలు మేము తిండి కూడా తినట్లా. కార్యకర్తకి విషయంలో మీకు ఎలాగా ఉంటుందో మీరు అనుకుంటారు, జనాలు అనుకుంటారు. అసలు మేము ఇప్పుడు మీడియా ముందే చెప్తున్నా, సార్కి టికెట్ వస్తున్నా అసలు మేము ఎంత ఉత్సాహంగా పని చేస్తానికి అనుకున్నాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో తగ్గిపోయింది. వచ్చినప్పుడు తగ్గిపోయింది. దాని గురించి మేము హైకమాండ్సే అంటే సుజనా చౌదరి లాంటి వాళ్ళు వస్తే సపోర్ట్ చేస్తారా మీరు, లేకపోతే రెబల్ గెలిపిస్తారు? ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏంటి నిర్ణయం అది. దాని గురించి మేము ఏం చెప్పలేము. అది పార్టీ అధిష్టానం. మేము ఇప్పుడు గ్రౌండ్ చెప్తున్నా కదా, 16,000 బూత్ అస్తర్ నుంచి పనిచేస్తామండి. 16,000 బూత్ అధ్యక్షులు మా పార్టీకి ఉన్నారు. అది కూడా సార్ దగ్గర ఉండి పెట్టించారు. ప్రతి నియోజకవర్గంగా మాకే ఇన్ఛార్జ్ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంగా మాకే వీళ్ళు కార్యకర్తలు ఉన్నారు. చూడొచ్చు, మీరు కూడా ఒకటే స్పష్టం చేస్తారు. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా తమకు సంబంధించినటువంటి కార్యకర్తలు, బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారు, శక్తి కేంద్రాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇక్కడ తపలా చౌదరికి టికెట్ కేటాయించాలని చెప్పి మీరు కూడా స్పష్టం చేస్తున్నారు. సిద్ధు, పవర్ టు స్టూడియో. ఓకే రాజు.